సింగరేణిలో భారీ బొగ్గు పొంగవడం జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బృందం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఫిర్యాదు చేసింది. టెండర్లలో నిబంధనలు తొంగలో తొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని కేటీఆర్ ఆరోపించారు. ఫుట్బాల్ మ్యాచ్ కోసం 10 కోట్ల సింగరేణి నిధులు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. అవినీతి జరుగుతున్నదని ఆధారాలతో సహా మా శాసనసభ పక్ష ఉపనాయకులు మాజీ మంత్రి పెద్దలు హరీష్ రావు గారు పత్రికా సమావేశం పెట్టి ఆధారాలతో సహా బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైంది. మీడియా కూడా మాకు సహకరించి ఈ కుంభకోణాన్ని పూర్తి స్థాయిలో బట్టబయలు చేసేసరికి పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఇవాళ సీఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదు, సీఎం అంటే కోల్ మాఫియాకి నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చింది. ఇవాళ మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే ఈ కుంభకోణాన్ని రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఉండే మా కార్మిక సోదరులు కూడా అర్థం చేసుకుంటే చాలా స్పష్టంగా ఆధారాలతో సహా మేము బయటపెట్టిన తర్వాత ముఖ్యంగా మేము లేవనెత్తిన కొన్ని ప్రశ్నల విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా రావడం లేదు. ఇక ఇట్లాంటి ముఖ్యమైన గంభీరమైన సమస్య విషయంలో స్పందించాల్సిన ముఖ్యమంత్రి గారేమో అప్పుడప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నాడు సింగరేణితో, లేదా ఇవాళ విదేశాల్లో తిరుగుతూ ఏదో పాఠాలు నేర్చుకుంటున్నా అంటూ పోజులు కొడతా ఉన్నాడు. కానీ నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా, ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి. చదువుకోవాల్సిన టైంలో చదువుకోక ఇప్పుడు చదువుకుంటానంటే ఏం వస్తుందో ఒకసారి వారు కూడా ఆలోచించుకోవాలి. అన్నదమ్ములు దోచుకునే సరిపోవట్లేదంట రేవంత్ రెడ్డి గారికి. హిల్ట్ కుంభకోణం పేరు మీద హైదరాబాద్ లోని పారిశ్రామిక వాడల్లో భూములను కొల్లగొట్టడానికి 5 లక్షల కోట్ల విలువ చేసే 9,200 కోట్లు 9,200 ఎకరాల భూమిని కొల్లగొట్టేదానికి ప్రయత్నం చేస్తే మా పార్టీ బయటికి తీసుకొచ్చింది. అన్నదమ్ముల దోపిడిని అడ్డుకున్నది. కానీ రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల దోపిడి సరిపోవట్లేదంట. ఇప్పుడు బావమరిది గారి కళ్ళల్లో ఆనందం కోసం సింగరేణిని ఆయనకు గుత్తకు రాసిచ్చిండు. తెలంగాణ కొంగు బంగారంగా భావించే సింగరేణిని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టపగలే కబిలిస్తా ఉన్నాడు. అందుకే మేము అడిగినాం ఇవాళ గౌరవ గవర్నర్ గారిని, సార్ మీరైనా ఇన్వాల్వ్ కండి, మీరు కిషన్ రెడ్డి గారికి ఆదేశం ఇవ్వండి, సిబిఐకి ఇస్తారా, సిట్టింగ్ జడ్జికి ఇస్తారా, మీ ఇష్టం, ఎవరికి ఇస్తారో ఇవ్వండి. కానీ ప్రజాధనాన్ని కొల్లగొట్టే ఈ దుర్మార్గపు వ్యవస్థని, ఇటు సోలార్ పవర్ లో కుంభకోణం, అటు సింగరేణి ఓబీ గనుల్లో కుంభకోణం, దీన్ని అడ్డుకోండి, దీన్ని వెంటనే నివారించండి, ప్రజా సొమ్మును కాపాడండి అని చెప్పి కార్మిక లోకం తరపున సింగరేణి కార్మిక సోదరుల తరపున వారికి విజ్ఞప్తి చేశాం. మరి ఆ రోజు ఆ టెండర్లలో లేని షరతు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ సర్టిఫికేషన్ అనే విధానం ఎందుకు పెట్టారు, ఎవరికి లాభం చేయడానికి పెట్టారు అంటే ఇంతవరకు ప్రభుత్వంలోని బాధ్యులు ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పట్లేదు. 2025-26లో నిజానికి జనవరిలో ఒక టెండర్ చేశారు ఈ నిబంధన లేకుండా. జనవరిలో టెండర్ చేస్తారు, మళ్ళీ ఆ టెండర్ వెంటనే రద్దు చేశారు. టెండర్లో ఈ నిబంధన లేకుండా ఆ రోజు మీరు టెండర్ పిలిస్తే -7%, అంటే ఎస్టిమేట్ చేసిన దానికంటే 100 రూపాయలకి ఎస్టిమేట్ చేస్తే 93 రూపాయలకే పనిచేస్తామని కాంట్రాక్ట్ సంస్థలు ముందుకొచ్చినాయి. కానీ దాన్ని మీరు రద్దు చేశారు, ఈ నిబంధన పెట్టారు. దానివల్ల ఏమైంది, తిరిగి మళ్ళీ టెండర్ అదే ప్లేస్లో పిలిస్తే +12, అంటే 100 రూపాయలకు అయ్యే పని 112 రూపాయలకు కావాలని చెప్పి మరి సంస్థలు వచ్చిన మాట వాస్తవమా కాదా మరి మీరు చెప్పాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సింగరేణిలో అవినీతి